హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు ది డైలీ కరెంట్ అఫైర్స్ ఎనాలిసిస్. మన ఎనాలిసిస్లో భాగంగా మనం ఫస్ట్ డిస్కస్ చేయబోతున్నటువంటి ఆర్టికల్ వచ్చేసి ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్కి చాలా ఉపయోగపడేటువంటి కంటెంట్ ఉన్నటువంటి ఆర్టికల్. ఎందుకంటే మనకు మెయిన్స్లో డైరెక్ట్ పేపర్ 5లో సెకండ్ సెక్షన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అనే టాపిక్ ఉంది. వైరల్ ఇన్ఫెక్షన్స్ సచ్ యాజ్ హెచ్ఐవి అని ఉంది. హెచ్ఐవి అని ఎక్స్ప్లిసిట్లీ మెన్షన్ చేశారు కాబట్టి, అంటే సిలబస్లో దీన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ హెచ్ఐవి అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి టాపిక్గా మీరు అర్థం చేసుకోవాలి. ప్రిలిమ్స్ కూడా కొన్ని ఫ్యాక్ట్స్ ఉపయోగపడ్డప్పుడు కూడా దీని యొక్క ఫోకస్ మొత్తం కూడా, ఈ ఆర్టికల్ ఫోకస్ మొత్తం కూడా మనం మెయిన్స్ పైనే ఫోకస్ ఉంచి దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక టాపిక్లోకి వెళ్ళినట్టయితే ద ఏఆర్టీ ఆఫ్ ఇండియాస్ హెచ్ఐవి ఎయిడ్స్ రెస్పాన్స్. ఏఆర్టీ అంటే యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఈ థెరపీని మనం హెచ్ఐవి ఎయిడ్స్ని క్యూర్ చేయడానికి వాడేటువంటి ఒక ట్రీట్మెంట్ మెథడ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అనేటువంటిది. సరే, యాంటీ రిట్రోవైరల్ థెరపీని ఇండియాలో ఏప్రిల్ 1, 2004లో మనం స్టార్ట్ చేయడం, ఫ్రీ ఏఆర్టీ థెరపీని స్టార్ట్ చేయడం అనేటువంటిది ఇట్ వాజ్ కన్సిడర్డ్ టు బి ఏ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఇన్ ట్యాక్లింగ్ ది హెచ్ఐవి ఎయిడ్స్ అని చెప్పొచ్చు. ఇది ఒక మన దేశంలో అమలు చేయబడ్డ ఒక అద్భుతమైనటువంటి ఒక హెల్త్ ఇంటర్వెన్షన్గా చెప్పొచ్చు మనం. ఆఫ్టర్ పోలియో తర్వాత ఎయిడ్స్ మెనాసిని ట్యాకిల్ చేయడానికి ఫ్రీ ఏఆర్టీని స్టార్ట్ చేయబడ్డటువంటి రోజు ఏప్రిల్ 1, 2004. ఆ నేపథ్యంలో ఇక్కడ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది. అయితే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ మనం 1983లో మొదటగా అమెరికాలోనే కనుక్కున్నారు. హెచ్ఐవి అనేటువంటిది ఇట్స్ ఎ వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్. ఇది కనుక బాడీలోకి ప్రవేశిస్తే, ఎవరి హెల్దీ బాడీలోకి ప్రవేశించినప్పుడు అది ఈవెన్చువల్గా కొన్ని సంవత్సరాలకి ఎయిడ్స్గా మారుతుంది. 10 నుంచి 15 ఇయర్స్కు ఎయిడ్స్గా మారుతుంది. హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ప్రమాదం లేదు, అది ఎయిడ్స్గా మారినప్పుడు ప్రమాదం అవుతుంది. అయితే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఎలా అవుతుందో మనం స్టార్టింగ్ పోర్షన్లో మనం చదువుకోవచ్చు స్కూల్ బుక్స్లలో. ఒకటి, అన్ప్రొటెక్టెడ్ సెక్సువల్ యాక్టివిటీస్ విత్ మల్టిపుల్ పార్ట్నర్స్ ద్వారా సెక్సువల్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు, బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ ద్వారా టెస్ట్ చేయని బ్లడ్ని ఒక ట్రాన్స్ఫ్యూజ్ చేయడం ద్వారా ఒకరి నుంచి ఒకరికి, మేబీ ఆ బ్లడ్ డోనర్ కనుక హెచ్ఐవి ఉంటే రెసిపియంట్ కూడా హెచ్ఐవి వచ్చే అవకాశం ఉంది. అండ్ సిరంజిస్ దాని ద్వారా కూడా, అండ్ ఆల్సో తల్లి నుంచి బిడ్డకు కూడా, అంటే గర్భంలో ఉన్నప్పుడు వస్తుందని చెప్పేసి ఫ్రమ్ మదర్ టు ఫిటస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఇట్లా ట్రాన్స్మిషన్ అవుతుందని చెప్పేసి మనం స్టార్టింగ్ పోర్షన్లో చదువుకున్నాం. అయితే వెన్ ఇట్ వాజ్ డిస్కవర్డ్ ఇన్ ద ఇయర్ 1983, ఇట్ వాజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ డెత్ సెంటెన్స్. ఇంకా ఇది వచ్చిందంటే డెత్ సెంటెన్స్గానే భావించేవాళ్ళు. అండ్ ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ లాట్ ఆఫ్ ఫియర్ అండ్ స్టిగ్మా అండ్ డిస్క్రిమినేషన్. వాళ్ళంతా డిస్క్రిమినేషన్ కూడా గురయ్యేవాళ్ళు. హవెవర్, గొప్ప విషయం ఏంటంటే 1987లోనే దీనికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ని కూడా కనుక్కోవడం జరిగింది. ఫస్ట్ మెడిసిన్ వచ్చేసి ఏజిటీ అంటాం, దీన్నే జిడో ఉడైన్ అనేటువంటి మెడిసిన్ని కనుక్కోవడం జరిగింది. ఈ జిడో ఉడైన్ ద్వారా ఏఆర్టీ స్టార్ట్ చేయడం జరిగింది, యాంటీ రిట్రోవైరల్ థెరపీ. రిట్రోవైరల్ అంటే రిట్రోవిరిడే ఫ్యామిలీకి చెందింది ఈ వైరస్ కాబట్టి దీన్ని యాంటీ రిట్రోవైరల్ థెరపీని స్టార్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆ తర్వాత అయితే ఈ థెరపీ స్టార్ట్ చేసినప్పటికి కూడా దీని యొక్క హై కాస్ట్ వల్ల, అంటే అప్రాక్సిమేట్లీ $8,000 కాస్ట్ ఉండేది పర్ యానం. అంటే ఊహించండి, పర్ యానం $8,000 కాస్ట్ ఇన్ 1987 అంటే ఇప్పటి లెక్కలో ఎంత ఉంటుందో మనం ఊహించవచ్చు. $8,000 అంటే ఇట్ వాజ్ ఓన్లీ ఎఫర్డబుల్ టు ది వెస్ట్రన్ కంట్రీ పీపులే. అక్కడ వాళ్ళకి మాత్రమే యాక్సెసబుల్ ఉండేది, ఎఫర్డబుల్ ఉండేది. హై కాస్ట్ అండ్ అన్ఎఫర్డబిలిటీ వల్ల ఈ అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల సెవరల్ పీపుల్ వర్ డైడ్ డ్యూరింగ్ ద ఇనిషియల్ ఇయర్స్ ఆఫ్ హెచ్ఐవి ఎయిడ్స్. ఇప్పుడు ఆ ఇయర్స్లో ఒకవైపు ట్రీట్మెంట్ ఉన్నప్పటికీ కూడా ఇది అందరికీ అందుబాటులో లేకపోవడం వల్ల చాలా ఎక్కువ మంది ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఎర్లీగా చనిపోయేటువంటి పరిస్థితి ఉండేది. నెక్స్ట్ దాని తర్వాత కాక్టైల్ థెరపీ అంటే ఇన్ దిస్ కైండ్ ఆఫ్ థెరపీ 3 or more డ్రగ్స్ వర్ యూజ్డ్ అన్నాడు. 3 కానీ దానికంటే ఎక్కువ కానీ డ్రగ్స్ యూజ్ చేసే థెరపీని కూడా కనుక్కోవడం జరిగింది. దాని పేరు వచ్చేసి హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఇది కూడా ఏఆర్టీనే, యాంటీ రిట్రోవైరల్ థెరపీ, హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ. ఇది 1996లో అందుబాటులోకి వచ్చింది. దీంట్లో ఒక డ్రగ్ కాకుండా 3 or more డ్రగ్స్ని యూజ్ చేసేటువంటి దాన్ని మనం హైలీ యాక్టివ్ యాంటీ రిట్రోవైరల్ థెరపీ అంటాం. ఏ కాంబినేషన్ ఆఫ్ 3 or more యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్. కానీ దీనిది కూడా ప్రాహిబిటివ్లీ హై కాస్ట్ ఉండేది. అప్రాక్సిమేట్లీ 10,000 నుంచి
$12,000 దీని కాస్ట్ ఉండేది డ్యూరింగ్ 1996లోనే. 10,000 నుంచి $12,000 అంటే ఇంకా ఏం పెట్టేస్తాం, ఇప్పుడు కాదు, ఇప్పటి లెక్కలో దాన్ని కనుక చూస్తే చాలా ఎక్కువ అమౌంట్ మీరు కనుక్కోవచ్చు, మీకు అర్థమవుతుంది. 10,000 నుంచి $12,000 1996లో అంటే ఎంత ఎక్కువ కాస్ట్. ఒకవైపు ఏమో ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, బట్ ఇట్ వాజ్ నాట్ యాక్సెసబుల్ అండ్ అఫోర్డబుల్ టు ఆల్. దీనివల్ల HIV ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు దే వర్ స్టిగ్మటైజ్డ్ అండ్ లాస్ట్ దేర్ లైఫ్స్. ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నప్పుడు కూడా సెవరల్ పీపుల్ వర్ లాస్ట్ దేర్ లైఫ్స్. ఎవరైతే హెల్త్ కేర్ ప్రొవైడర్స్, డాక్టర్స్ వాళ్ళు ఉన్నారో దే ఫెల్ట్ హెల్ప్లెస్నెస్ అన్నట్టు, వాళ్ళకి హెల్ప్లెస్ అయిపోయారు డ్యూ టు నాన్ అవైలబిలిటీ అండ్ నాన్ అఫోర్డబిలిటీ ఆఫ్ ARTs. అవైలబిలిటీ లేదు ఒకవైపు, కొన్ని జియోగ్రఫికల్ లొకేషన్స్లో అంటే కొన్ని కంట్రీస్లో అసలు అవైలబిలిటీ లేదు. ఒకవేళ అవైలబుల్ ఉన్నప్పటికీ కూడా ఆ ART యొక్క అఫోర్డబిలిటీ అంటే హై కాస్ట్ ఉండడం వల్ల, అఫోర్డబుల్గా లేకపోవడం వల్ల ఒకవైపు ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్న సెవరల్ ఫెటాలిటీస్ అనేటువంటివి మనం చూసేవాళ్ళం 90sలో. అయితే దాంతోపాటు ART ట్రీట్మెంట్తో పాటు ART ట్రీట్మెంట్ అనేటువంటిది ఇట్ వాజ్ యూనివర్సల్. స్టార్ట్ చేసింది ఎప్పుడు? April 1, 2004లో ARTని స్టార్ట్ చేసినప్పుడు 5.1 మిలియన్ పీపుల్ ఇన్ఫెక్ట్ అయి ఉండే మన కంట్రీలో HIV తోటి. ఇక్కడ ఓన్లీ 10 మాత్రమే ఉండే. 2004లో 10 ART సెంటర్సే ఉండేది. 2004లో స్టార్ట్ చేసిన తర్వాత అవి 700కు ART సెంటర్స్ పెరిగినాయి. అవి 1.8 మిలియన్ HIV ఇన్ఫెక్టెడ్ పీపుల్కి అవి ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. అలా ట్రీట్మెంట్ ఇవ్వడంతో పాటు నాట్ ఓన్లీ ఈ ART, అదర్ మెథడ్స్ కూడా మనం అదర్ కొన్ని ఇంటర్వెన్షన్స్ వల్ల కూడా ఇప్పుడు HIV ఇన్సిడెన్స్ అనేటువంటిది చాలా తగ్గింది. లైక్ ఫ్రీ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ అన్నీ PHCలో, అదర్ సెంటర్స్లో ఫ్రీ డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ని పెట్టడం జరిగింది. నెక్స్ట్ PPTCT అంటే ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ HIV. ఇది చాలా ఇంపార్టెంట్. HIV ప్రివిలెన్స్ తగ్గడంలో PPTCT అంటే ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చిల్డ్రన్ ట్రాన్స్మిషన్. అంటే గర్భంలో ఉన్న తల్లికి HIV ఉంటే ఆ పిల్లలకు అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా కనుక్కున్నటువంటి ట్రీట్మెంట్ మెథడే PPTCT, ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. నెక్స్ట్ ప్రివెన్షన్, డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ అదర్ ఆపర్చునిటిక్ డిసీజెస్ ఇంక్లూడింగ్ ట్యూబరిక్యులోసిస్. HIV వచ్చినప్పుడు ఏమవుతుంది, అది ఎయిడ్స్గా మారిన తర్వాత అంటే దీని యొక్క నేచర్ ఏంటంటే ఇది ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. హ్యూమన్ ఇమ్యూనోడెఫిషియన్సీ వైరస్ మన రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని తగ్గించడం ద్వారా అదర్ ఆపర్చునిస్టిక్ డిసీజెస్ ఎస్పెషల్లీ TB, ట్యూబరిక్యులోసిస్, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వెంటనే వచ్చేటువంటిది, ఈజీగా వచ్చేటువంటిది TB అటాక్ చేస్తుంది. ఒకవైపు మనం యాంటీరిట్రోవైరల్ థెరపీ ఇస్తూనే PPTCTని మనం అమలు చేస్తూనే అంటే ప్రివెన్షన్, డయాగ్నోసిస్ అండ్ మేనేజ్మెంట్ అంటే TB రాకుండా ప్రివెంట్ చేస్తూ, టైమ్లీ డయాగ్నోసిస్ చేస్తూ ఆ ఆపర్చునిటిక్ డిసీజ్ నుంచి కూడా మనం కాపాడడం ద్వారా కూడా మనం సిగ్నిఫికెంట్గా ఈ లైఫ్స్ అనేటువంటిది సేవ్ చేయడం అనేటువంటిది జరిగింది. అయితే ప్రియర్ టు ఈ ఇనిషియేటివ్ ముందు అయితే హై కాస్ట్ ఉండేదని మనం చెప్పుకున్నాం. PLHIV అంటే పీపుల్ లివింగ్ విత్ HIV 5.1 మిలియన్ ఉండేటువంటి వాళ్ళని చెప్పుకున్నాం ఎప్పుడు డ్యూరింగ్ 2004. ఇప్పుడు 1.8 మిలియన్కి మనం ట్రీట్మెంట్ అందిస్తున్నాం 700 ART సెంటర్స్ ద్వారా. 2021 నాటికి చూస్తే నెక్స్ట్ 2004 నాటికి 0.4% ఉండే HIV ప్రివిలెన్స్, అంటే పాపులేషన్లో 0.4%కి HIV ఇన్ఫెక్షన్ ఉండేది. 2021 నాటికి చూస్తే 2.3 మిలియన్ మాత్రం మనకి HIV ఇన్ఫెక్టెడ్ పీపుల్ ఉన్నారు ఇప్పుడు మన కంట్రీలో. ప్రివలెన్స్ వచ్చేసి 0.2% అయింది. 0.2% అయింది. ఎందుకు ఇలా సక్సెస్ ఎలా సాధించగలిగినాం మనం అంటే నాట్ ఓన్లీ ఈ యాంటీరిట్రోవైరల్ థెరపీతో పాటు PPTCT, ప్రివెన్షన్ ఆఫ్ పేరెంట్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అండ్ ఆపర్చునిటీస్ డిసీజ్ని మేము చేయడం, ఈ ART ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా కూడా మనం కన్సిడరబుల్గా తగ్గించిన మనం ఎర్లీ అండ్ యూనివర్సల్ ART యాక్సిస్ అంటే మనం ఎర్లీగా 2004లోనే ARTని స్టార్ట్ చేయడం, అది అందరికీ యూనివర్సల్ యాక్సెస్కి ఇవ్వడం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫినాన్షియల్ స్టేటస్, రూరల్, అర్బన్, ఎంప్లాయ్, అన్ఎంప్లాయ్ అందరికీ యూనివర్సల్ యాక్సెస్ ఇవ్వడం. నెక్స్ట్ పీపుల్ సెంట్రిక్ సర్వీసెస్ ఇవ్వడం. పీపుల్ సెంట్రిక్ సర్వీస్ అంటే ఒకవేళ ఫార్ ఫ్లాంగ్ ఏరియాలో ఉంటాడు ఒక పర్సన్, ఇన్ఫెక్టెడ్ పర్సన్, రూరల్ ఎక్కడో ఉంటాడు, ఆ రూరల్లో ఉన్న అతను ART సెంటర్కి వచ్చి ట్రీట్మెంట్ చేసుకోవాలంటే ప్రతి నెల డ్రగ్స్ తీసుకోపోవాలంటే అతనికి ట్రావెల్ టైం ఎక్కువ అయిపోయి ఇబ్బంది అవుతుంది. కాబట్టి అతను వచ్చిన ప్రతిసారి అతనికి 2-3 నెలలకు సరిపోయిన డ్రగ్స్ ఇవ్వడం, అలాంటి పీపుల్ సెంట్రిక్ ఈ కేర్ తీసుకోవడం. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ విత్ అదర్ హెల్త్ ఇనిషియేటివ్ లైక్ TB ఎరాడికేషన్ ప్రోగ్రామ్, మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ ద్వారా
ఇంటిగ్రేట్ చేయడం ఈ కార్యక్రమాన్ని, నెక్స్ట్ న్యూ డ్రగ్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేయడం, ఈ పద్ధతుల ద్వారా మనం సిగ్నిఫికెంట్గా మనం హెచ్ఐవి ప్రివలెన్స్ని మనం తగ్గించగలిగినాం. ఇప్పుడు 95 స్ట్రాటజీని కూడా ఇప్పుడు 5th స్టేజ్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ అమల్లో ఉంది. అది 2025 వరకు ఉంటుంది. 5th స్టేజ్ ఆఫ్ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఈ 5th స్టేజ్ యొక్క లక్ష్యం ఏంటంటే 95% ఇన్ఫెక్షన్స్ని డయాగ్నోసిస్ చేయడం, అంటే వాళ్ళకు తెలిసేటట్టు చేయడం వాళ్ళకు ఇన్ఫెక్షన్ ఉందని. 95% పీపుల్కి, ఇప్పుడు ప్రజెంట్ 82%కి మాత్రమే ఎవరికైతే హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి హెచ్ఐవి ఇన్ఫెక్షన్ ఉందని తెలిసిన వాళ్ళు ఎంత 82% మాత్రమే. బై 2025 నాటికి ఆ పీపుల్కి ఎవరికైతే ఇన్ఫెక్షన్ ఉందో వాళ్ళకి 95% మెంబర్స్కి మాకు ఇన్ఫెక్షన్ ఉందని తెలియజేయడం. నెక్స్ట్ ఇట్లా డయాగ్నోసిస్ చేసినటువంటి పేషెంట్లో ఏఆర్టీ ట్రీట్మెంట్ని 95%కి అందివ్వడం. ఈ 95% ట్రీట్మెంట్ అందించిన వాటిలో వైరల్ సపరేషన్, అంటే వైరస్ లేకుండా చేయడం, కనపడకుండా చేయడం, అంటే బాడీలో ఉంటుంది కానీ బ్లడ్లో లేకుండా చేయడం అన్నట్టు వైరల్ సపరేషన్. అంటే ఈ వైరల్ లోడ్ తగ్గించడం. 95% పీపుల్కి ఎవరికైతే ఏఆర్టీ ఇచ్చినామో వాళ్ళ వైరల్ సపరేషన్ 95% చేయడం. ఈ టార్గెట్ ఉంది మనకు. అంటే 95% ఇన్ఫెక్షన్ ఉందని వాళ్ళకి తెలియజేయడం, ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళలో 95%కు ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇవ్వడం, ఏఆర్టీ ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళలో వాళ్ళ బ్లడ్లో వైరల్ లోడ్ 95% పీపుల్లో బ్లడ్లో వైరల్ లోడ్ లేకుండా చేయడం అనేటువంటిది 2025 నాటికి పెట్టుకున్నటువంటి స్ట్రాటజీ నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ 5th స్టేజ్ అమల్లో ఉంది. ఇప్పుడు నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్ 5th స్టేజ్లో ఈ టార్గెట్స్ 95% పెట్టుకోవడం అనేటువంటిది జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఏంటి అంటే, ఇప్పుడు స్టిల్ అంత ఎయిడ్స్ని ఎరాడికేట్ చేసినట్టు కాదు, హెచ్ఐవి ఎయిడ్స్ని ఎరాడికేట్ చేసినట్టు కాదు. మనం కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా డీలేడ్ ఎన్రోల్మెంట్ ఉంది ఏఆర్టీ ఫెసిలిటీస్లో. ఇప్పుడు ఏఆర్టీ ట్రీట్మెంట్ అనేటువంటిది ఇన్ఫెక్షన్ వచ్చిన రోజు నుంచే స్టార్ట్ చేయవచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చిన రోజు నుంచే ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే లైఫ్ టైంని చాలా ఎక్కువగా మనం ప్రొలాంగ్ చేయొచ్చు ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కూడా. కానీ ఎన్రోల్మెంట్ వచ్చేసి ఏఆర్టీ ఫెసిలిటీస్కు చాలా డీలేడ్గా ఉంది. దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ టు ద నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రామ్. ఎందుకంటే వెంటనే వాళ్ళు కనుక ఎన్రోల్ అయినట్టయితే అది అతని లైఫ్ని చాలా ప్రొలాంగ్ చేయొచ్చు, ఇంకొక ట్రాన్స్మిషన్ ఇంకొకరికి కాకుండా కూడా చేయవచ్చు. ఈ సపరేషన్ అయినప్పుడు వైరల్ లోడ్ లేకపోతే అతను వేరేటలోకి ట్రాన్స్మిట్ చేయలేడు. ఇక్కడ 95% వైరల్ సపరేషన్ అంటున్నాం కదా, అంటే దాని అర్థం బ్లడ్లో వైరస్ లేకుండా చేయడం. సెల్స్లో ఉంటుంది కానీ బ్లడ్లో ఉండదు. అలాంటప్పుడు ఇతను ట్రాన్స్మిట్ చేయలేదు వేరే వాళ్ళకి. ఇలా ట్రాన్స్మిట్ చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ వాళ్ళని ఐడెంటిఫై చేయాలి కదా. వాళ్ళు ఐడెంటిఫై చేసినప్పుడు వెంటనే ఎన్రోల్ చేయాలి కదా. అంటే వాళ్ళు ఒకవేళ ఐడెంటిఫై హెచ్ఐవి వాళ్ళకు ఉందని తెలిసిన తర్వాత డిలే చేయకుండా ఎన్రోల్మెంట్ చేయాలి ఏఆర్టీ సెంటర్లో. చేసినట్టయితే మనం ట్రాన్స్మిషన్ ఆపొచ్చు. తొందరగా చేసినట్టయితే అతని లైఫ్ని ప్రొలాంగ్ చేయొచ్చు, అతని నుంచి ఇంకొకరికి ట్రాన్స్మిషన్ కాకుండా ఆపొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఉంది ఇప్పుడు మనకు. నెక్స్ట్ స్టార్టింగ్ ఆన్ ఏఆర్టీ అండ్ కంటిన్యూయింగ్. ఏఆర్టీని స్టార్ట్ చేస్తున్నారు చాలామంది కానీ వాళ్ళు కంటిన్యూ చేయరు. ఏఆర్టీని స్టార్ట్ చేయగానే దే స్టార్ట్ ఫీలింగ్ వెల్, మంచిగానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ ద మూమెంట్ దట్ హ్యాపెన్స్, మంచిగానే ఉంది అనిపించి ఏఆర్టీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే ఈ స్టార్ట్స్ ఫీలింగ్ వెల్, మంచిగా అనిపిస్తుంటుంది. అండ్ ఈ మంచిగా అనిపించడం స్టార్ట్ కాగానే ఈ మిస్సెస్ ద డోసెస్. ఆ డోసెస్ని మెడిసిన్స్ని పట్టించుకోడు. కొన్నిసార్లు కంప్లీట్గా ఆ మెడిసిన్ వదిలేస్తాడు, డ్రాప్ అవుట్ అవుతాడు. ఇంకా మెడిసిన్ అవసరం లేదని చెప్పేసి అనుకుంటాడు. ఇట్లా డ్రాప్ అయినప్పుడు మళ్ళీ వైరస్ డెవలప్ అవుతుంది అండ్ రెసిస్టెన్స్ కూడా వస్తుంది ఆ డ్రగ్స్కి. డ్రగ్ రెసిస్టెంట్ వైరస్ తయారవుతుంది. అంటే డ్రగ్స్ తర్వాత తీసుకున్నా ఇంకా వైరస్ ఎఫెక్ట్ అవ్వదు. దిస్ ఈజ్ మోస్ట్ డేంజరస్ అన్నట్టు. అతనికి ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది మధ్యలో ఆపితే. చాలామంది వాళ్ళు స్టార్ట్ చేస్తారు ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగానే మధ్యలో కొంచెం ఫీలింగ్ వెల్ అవ్వగానే దే ఐదర్ మిస్సెస్ ద డోసెస్ ఆర్ మెడిసిన్స్ ఆర్ ఆల్ టుగెదర్ దే డ్రాప్ అవుట్ ఫ్రమ్ ది మెడిసిన్ నుంచి డ్రాప్ అవుట్ అవుతారు. ఇది రెసిస్టెన్స్ కారణం అవుతుంది వైరస్కి. మళ్ళీ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం కష్టం అవుతుంది. నెక్స్ట్ సస్టైన్ సప్లై ఆఫ్ అండ్ అవైలబిలిటీ ఆఫ్ ఏఆర్టీ నీడ్స్ టు బి ఎన్ష్యూర్డ్. ఖచ్చితంగా ఏఆర్టీ అనేటువంటిది డ్రగ్స్ అనేటువంటిది సస్టైన్ సప్లై ఉండాలి. అన్ఇంటరప్టెడ్ సప్లై ఉన్నప్పుడు మాత్రమే, అంటే అక్రాస్ ద కంట్రీ మొత్తం టోటల్ కంట్రీకి ఏఆర్టీ డ్రగ్స్ అనేటువంటివి యాంటీ రిట్రోవైరల్ థెరపీ డ్రగ్స్ అనేటువంటి కంటిన్యూస్ అన్ఇంటరప్టెడ్ సప్లై ఉండాలి. ఇంక్లూడింగ్ టఫ్ టెరైన్, హిల్లీ అండ్ రిమోట్ ఏరియాస్ కూడా, హిల్లీ ఏరియాస్ కూడా వీటిని అందుబాటులోకి తీసుకొని రావాలి. కంటిన్యూస్ సప్లై ఉండాలి, బ్రేక్ డౌన్ కాకుండా సప్లై ఉండాలి. నెక్స్ట్ ప్రైవేట్ సెక్టార్ని కూడా ఎంగేజ్ చేస్తే బాగుంటుంది ఈ ట్రీట్మెంట్ చేయడానికి, కేర్ చేయడానికి. పిఎల్హెచ్ఐవి కోసం, పీపుల్ లివింగ్ విత్ హెచ్ఐవి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ప్రైవేట్ సెక్టార్ని కూడా మనం ఎంగేజ్ చేయాలని చెప్పేసి అంటున్నాడు ఆథర్. నెక్స్ట్ కాన్స్టాంట్ ట్రైనింగ్, కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి స్టాఫ్కి.
ఈ పారామెడిక్స్ కానీ మెడికల్ స్టాఫ్ కానీ కాన్స్టాంట్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఉండాలి. బికాస్ సైన్స్ ఎవాల్వ్స్, అది ఎప్పుడు ఎవాల్వ్ అవుతూనే ఉంటుంది. అంటే కొత్త కొత్త ట్రీట్మెంట్ మెథడ్స్, కొత్త కొత్త స్ట్రెయిన్స్ ఆఫ్ వైరసెస్ డెవలప్ అవుతుంటాయి, కొత్త కొత్త ట్రీట్మెంట్ మెథడ్స్ కనుక్కోబడుతుంటాయి. కాబట్టి ఈ స్టాఫ్కి వచ్చేసి కాన్స్టాంట్ ట్రైనింగ్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ కూడా ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే వాళ్ళు ఎఫెక్టివ్గా ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ అవుతారు. నెక్స్ట్ అదర్ ప్రోగ్రామ్స్ తోటి ఇంటిగ్రేట్ చేయాలి. అదర్ డిసీజ్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, లైక్ హెపటైటిస్ కానీ, నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కానీ, లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ మెంటల్ హెల్త్. ఇవన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేయాలి. ఎందుకంటే PLHIV వాళ్ళకు ఓన్లీ HIV ఉండాలని లేదు, వీళ్ళు అదర్ డిసీజెస్ కూడా సఫర్ అవ్వచ్చు. వాటిని కూడా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ HIV మీద ఫోకస్ చేయకుండా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అయినటువంటి హైపర్ టెన్షన్, డయాబెటీస్, వాళ్ళకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ ఉండొచ్చు, హెపటైటిస్ ఉండొచ్చు, ఇవన్నిటికీ ఇంటిగ్రేటెడ్ ట్రీట్మెంట్ ఇవ్వాలి. HIV తోటి కలిపి వాటిని కూడా డయాగ్నోసిస్ చేయాలి. ఇక ప్రివెంటబుల్ మోర్టాలిటీ, ఫోకస్డ్ అప్రోచ్ అవసరం ప్రివెంటబుల్ మోర్టాలిటీని సాధించడానికి. రెడ్యూస్డ్ ప్రివెంటబుల్ మోర్టాలిటీ. ప్రివెంటబుల్ మోర్టాలిటీ అంటే మనం అతని చావుని ప్రివెంట్ చేయవచ్చు. ప్రివెంట్ ఎప్పుడు చేయవచ్చు అంటే ఫోకస్డ్ అప్రోచ్ని మనం తీసుకొని డెత్ రివ్యూస్ చేయడం ద్వారా, ఎలా డెత్ అవుతుంది, ఏ సందర్భంలో డెత్ అవుతుంది అనేటువంటి రివ్యూస్ తీసుకోవడం ద్వారా. నెక్స్ట్ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ మెథడ్ని ఇప్పుడు మనం AI తోటి కూడా అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్స్ మెథడ్ని మనం కనుక్కోవచ్చు. అది అండర్ ప్రాసెస్లో ఉంది. ఈ అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ మెథడ్ని అందరికీ అవైలబుల్ తీసుకొచ్చి డెత్ ఎలా జరుగుతుందని రివ్యూ చేయడం ద్వారా ప్రివెంటివ్ మోర్టాలిటీని, అంటే మనం ఆపగలిగేటువంటి చావులని రెడ్యూస్ చేయవచ్చు. ఆపగలిగేటువంటి చావులని మనం రెడ్యూస్, దట్ మీన్స్ మనం ఒక చావుని ఆపగలగము అనుకున్న కొన్ని. ఇప్పుడు ఈ HIV విషయంలో HIV ఇన్ఫెక్ట్ అయిన తర్వాత మనం టైమ్లీ ఇంటర్వెన్షన్ కనుక చేసినట్టయితే అతని మోర్టాలిటీని మనం ప్రివెంట్ చేయవచ్చు, రెడ్యూస్ చేయవచ్చు, అతని ఛాన్సెస్ ఆఫ్ డయింగ్ని, అతను చనిపోకుండా చూడడానికి అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ మెథడ్స్ని ఫాలో కావడం. ఎందుకు డెత్ కనుక అయినట్టయితే డెత్ ఎలా అవుతుందని చెప్పేసి ఆ రివ్యూని చేయడం ద్వారా, అది రికార్డ్ మెయింటైన్ చేయడం ద్వారా మనము ప్రివెంట్ చేయవచ్చు మోర్టాలిటీని. ఎక్కువ మంది చనిపోకుండా మనం చూడవచ్చు ఈ ఇంటర్వెన్షన్స్ ద్వారా. దీస్ ఆర్ ద థింగ్స్. వీటిని యాజ్ ఇట్ ఈస్గా దీన్ని మనం ఎయిడ్స్ మనం ట్యాకిల్ చేయడంలో మనం సాధించినటువంటి పురోగతిని అంచనా వేయండి అని చెప్పేసి క్వశ్చన్ కనుక వచ్చేస్తే, అంటే వాట్ ఆర్ ద మెజర్స్ వీ హ్యావ్ టేకెన్ టు ట్యాకిల్ ది మెనేస్ ఆఫ్ HIV AIDS అనే క్వశ్చన్ వచ్చేస్తే మనం ఈ కంటెంట్ మొత్తం కూడా దాంట్లో యూజ్ చేసుకోవచ్చు. అవునా, ఎలా మనం వైరస్ డిస్కవర్ అయింది, ఎలా యాంటీ రిట్రోవైరల్ థెరపీ స్టార్ట్ అయింది, మన కంట్రీలో ఎప్పుడు యాంటీ రిట్రోవైరల్ థెరపీ, ఫ్రీ యాంటీ రిట్రోవైరల్ థెరపీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ యాంటీ రిట్రోవైరల్ థెరపీతో పాటు తీసుకున్నటువంటి అదర్ మెజర్స్ ఏంది, లైక్ PPTCT కానీ, ఆపర్చునిటిస్టిక్ డిసీజెస్ని కనుక మేనేజ్ చేయడం కానీ, అవునా, ఈ కొన్ని స్టాటిస్టిక్స్ తోటి కనుక మనం ఆన్సర్ రాసినట్టయితే ఇక్కడ ఇచ్చినటువంటి స్టాటిస్టిక్స్ తోటి ఎగ్జామినరు మంచిగా సాటిస్ఫై అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక స్టార్టింగ్ పోర్షన్లో మరొక వీడియోలో మనకు అవకాశం వస్తే డిస్కస్ చేద్దాం. HIV ఎలా ఎన్ని స్టేజెస్లో అది ఎయిడ్స్గా డెవలప్ అవుతుంది, అండ్ దాని యొక్క సెల్లో దాని యొక్క మెకానిజం ఎలా ఉంటుంది, హోస్ట్ని ఎలా ఇది డ్యామేజ్ చేస్తుంది, హోస్ట్ సెల్స్ని ఎట్లా మల్టిప్లై అవుతుంది అనేది మనకి ఇప్పుడు ఇంకో వీడియోలో అవకాశం వస్తే మనం చేద్దాం. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి మనకు TSPSC Group 1 ప్రిలిమ్స్కి ఉపయోగపడుతుంది. ఇది మెయిన్స్కి అవసరమైన టాపిక్ ఏం కాదు. ప్రిలిమ్స్లో ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని చెప్పుకోవచ్చు, లేదా జాగ్రఫీకి సంబంధించి కూడా మనకు దీంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి. టాపిక్లోకి వెళ్ళినట్లయితే, కాంగ్రెస్ క్యాలెస్లీ గేవ్ అవే కచ్చాతీవు టు శ్రీలంక. అంటే వితౌట్ ఎనీ ఫీలింగ్, ఏ బాధ లేకుండా కచ్చాతీవుని శ్రీలంకకి ఇచ్చేసింది కాంగ్రెస్ అని చెప్పేసి ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అక్యూజ్డ్ ద కాంగ్రెస్ ఫర్ సీడింగ్ ది కచ్చాతీవు ఐలాండ్ టు ది శ్రీలంక. ఈ కచ్చాతీవు ఐలాండ్ అనేటువంటిది ఇట్ ఈస్ ప్రజెంట్ బిట్వీన్ ది శ్రీలంక అండ్ ఇండియా ఇన్ ది పాక్ స్ట్రేట్. ఈ పాక్ స్ట్రేట్ ఉందిగా, పాక్ స్ట్రేట్ ఈజ్ ఏ స్మాల్ వాటర్ ఛానల్. స్ట్రేట్ అంటే మనకు తెలుసు, స్మాల్ వాటర్ ఛానల్ ఉన్న రెండు ల్యాండ్ మాస్ల మధ్యలో వాటర్ ఛానల్ ఉంటే దాన్ని స్ట్రైట్ అంటాం. దిస్ ఈజ్ పాక్ స్ట్రైట్. ఈ పాక్ స్ట్రైట్లో ఉన్నటువంటి చిన్న ఐలాండే కచ్చాతీవు ఐలాండ్. ఎంత అంటే ఇది 250 acres మాత్రం ఉంది. ఈ 250 acres ఇండియాకు శ్రీలంక మధ్యలో జాఫ్నాకు నార్త్ వెస్ట్లో, ఇది జాఫ్నా, ఒకప్పుడు జాఫ్నా కింగ్డమ్, దీనికి నార్త్ వెస్ట్లో ఉంది. అండ్ లెంత్ వచ్చేసి దీని లెంత్ 1.6 kilometers అండ్ దీని విడ్త్ వచ్చేసి ఓన్లీ 300 meters వైడ్. టోటల్ ఎక్స్టెంట్ వచ్చేసి 285 acres అండ్ ఇట్ ఈస్ ఎ బ్యారన్ ఐలాండ్. ఈ కచ్చతీవు ఐలాండ్ అనేటువంటిది బ్యారన్ ఐలాండ్. బ్యారన్ ఐలాండ్ అంటే అక్కడ హ్యూమన్ హ్యాబిటేషన్స్కి అవకాశం లేదు,
బికాజ్ అక్కడ నో సోర్స్ ఆఫ్ వాటర్ లేదు కాబట్టి అక్కడ మనుషులు నివసించడానికి అనుకూలమైంది కాదు. ఓన్లీ ఒక చర్చ్ మాత్రం ఉంటుంది, సెయింట్ యాంథనీ చర్చ్ మాత్రమే అక్కడ ఉన్నటువంటి మానవ నిర్మితమైనటువంటి నిర్మాణము. ఇక్కడ వాటర్ సోర్స్ లేదు కాబట్టి ఇక్కడ హ్యాబిటేషన్స్ కూడా, హ్యూమన్ హ్యాబిటేషన్స్ కూడా లేవు. అయితే శ్రీలంకకు ఇది మన ఇండియన్ గవర్నమెంట్ డ్యూరింగ్ ఇందిరాగాంధీ ప్రైమ్ మినిస్టర్షిప్ 1974లో ఈ పార్ట్ని సీడ్ చేసేసింది, అంటే శ్రీలంకకి ఇచ్చేసింది. శ్రీలంకకు ఏమాత్రం ఆలోచించకుండా శ్రీలంకకి కచ్చాతీవు ఐలాండ్ ఇచ్చిందని చెప్పేసి ప్రైమ్ మినిస్టర్ అంటుండు. ఒక వాదన ప్రకారం ఏమో శ్రీలంకకు ఆ ఐలాండ్ ఇవ్వడం ద్వారా మనకు వచ్చినటువంటి పోయేటువంటి నష్టం లేదు, స్ట్రాటజికల్గా కూడా అది ఇంపార్టెంట్ ఐలాండ్ కాదు అని చెప్పేసి ఏమో కొంతమంది అంటున్నారు. అయితే ఇక్కడ శ్రీలంకకు మనకున్న అగ్రిమెంట్ ప్రకారం కచ్చాతీవు ఐలాండ్ పైన రైట్స్ మొత్తం శ్రీలంకకు ఉన్నప్పుడు కూడా ఇండియన్ ఫిషర్మెన్స్ కూడా, ఎస్పెషల్లీ తమిళనాడు ఫిషర్మెన్స్, అక్కడ వాళ్ళు కూడా వాళ్ళ వలలు ఆరబెట్టుకోవడం లాంటి పనులు అక్కడ చేయొచ్చు. అక్కడ ఫిషింగ్ మాత్రం చేయకూడదు, కానీ అక్కడ ఆగొచ్చు, వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి, వలలు ఆరబెట్టుకోవడానికి మాత్రము పర్మిషన్ ఉంది అని చెప్పేసి అనుకోవడం. ఈ విషయం, ఈ కచ్చాతీవు ఐలాండ్ మాత్రం శ్రీలంకకి, ఇండియాకి మాత్రం ఎప్పుడు కూడా ఒక డిస్ప్యూటెడ్ సైట్ లాగానే ఉంది. అయితే ఇప్పుడు ఇది ఇల్లీగల్ కూడా అంటారు కొంతమంది. ఈ కచ్చాతీవు ఐలాండ్ని శ్రీలంకకు అలా ఇచ్చేయడం అనేటువంటిది ఇల్లీగల్. ఎందుకంటే ఏదైనా పార్టీని మనం ఎక్వైర్ చేయాలన్నా, మన భూభాగాన్ని వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి ఉంది. అలాగే మనం బంగ్లాదేశ్కి ఇచ్చిన భూభాగాన్ని 100th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా, అలాగే ఈ భూభాగం కూడా మనం కచ్చాతీవు ఐలాండ్ని శ్రీలంకకు 1974 ల్యాండ్ ఓవర్ చేసినప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నప్పటికీ అది ఎప్పుడు కూడా డిస్ప్యూటెడ్ సైట్స్గానే ఉంది. ఇండియా ఆధ్వర్యంలో ఎప్పుడు లేదు, కంప్లీట్గా ఇండియా సావర్నిటీ ఎప్పుడు ఐలాండ్ మీద లేదు కాబట్టి అది ఒక అగ్రిమెంట్ ద్వారా మాత్రం దాన్ని ఇచ్చేయచ్చు. ఎందుకంటే ఇండియా పార్ట్ అయితే, ఇండియాకు సంబంధించినటువంటి భూభాగం అయితే దానికి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి, స్ట్రాటజికల్గా అది ఏమి ఇంపార్టెంట్ కాదు, అందుకనే ఇచ్చేసినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళ వాదన ఉంది. ఇక్కడ అన్నామలై, తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసినటువంటి ఒక ఆర్టీఐ పిటిషన్కు రెస్పాండ్గా ఇచ్చినటువంటి సమాచారం మీద ప్రైమ్ మినిస్టర్ మోడీ మాట్లాడడం జరిగింది. ఇది లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని సౌత్ ఇండియాలో తన ఎలక్టోరల్ ప్రాస్పెక్ట్స్ని పెంచుకోవడానికి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా ఇది ఈ కచ్చాతీవు ఐలాండ్ ప్రాంతం కూడా ఈ రెండింటి యొక్క ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్ రెండు ఓవర్లాప్ అవుతున్నాయి. ఇక్కడ భారతదేశంది, శ్రీలంకది. మనకు తెలుసు కదా, మన తీర ప్రాంతం నుంచి 200 నాటికల్ మైల్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది, అక్కడ మనకే రైట్స్ ఉంటాయి. అదేవిధంగా శ్రీలంక నుంచి కూడా 200 కిలోమీటర్లు దాని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ ఉంటుంది. అయితే ఇక్కడ ఇవి రెండు ఓవర్లాప్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఫ్రీక్వెంట్గా తమిళనాడు సంబంధించినటువంటి ఫిషర్మెన్ ఇక్కడికి ఎంటర్ అయినప్పుడు మనదే అనుకోని ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ రెండు కూడా ఓవర్లాప్ అవుతున్నాయి. కాబట్టి కొన్ని సందర్భాల్లో శ్రీలంకకు సంబంధించినటువంటి నేవీ వాళ్ళు మన ఫిషర్మెన్ని అరెస్ట్ చేయడం, కస్టడీలోకి తీసుకోవడం, మళ్ళీ మనం డిప్లొమాటిక్ ప్రెజర్ని వాళ్ళ మీద ఎగ్జర్ట్ చేసి మనం తీసుకురావడం అనేటువంటిది ఇట్స్ ఎ కామన్ ప్రాక్టీస్. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినప్పుడు కూడా ఇది తమిళనాడుకు సంబంధించిన ఎలక్టోరల్ గెయిన్స్ కోసం తమిళనాడులో ఈ అంశాన్ని ఎప్పుడు కూడా ముందుకు తీసుకొని వస్తారు. అంతవరకు మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఈ కచ్చాతీవు ఐలాండ్ అనేటువంటిది శ్రీలంకకు, ఇండియాకు మధ్యలో పాక్ స్ట్రైట్లో ఉన్నటువంటి ఒక బ్యారన్ ఐలాండ్. అక్కడ హ్యాబిటేషన్స్కి హ్యూమన్ హ్యాబిటేషన్స్ అనుకూలంగా లేదు, బికాజ్ నో సోర్స్ ఆఫ్ వాటర్. 74లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ దీన్ని శ్రీలంకకు సీడ్ చేయడం జరిగింది, అంటే ఇచ్చివేయడం జరిగింది. అలా ఇచ్చివేయడం అనేటువంటిది ఇల్లీగల్ అని చెప్పేసి కొంతమంది అభిప్రాయం. ఎందుకంటే ఏ భూభాగాన్నైనా భారతదేశానికి సంబంధించిన భూభాగాన్ని ఇతర దేశాలకు ఇవ్వాలంటే ఖచ్చితంగా రాజ్యాంగ సవరణ చేయాలి. మనం అలా 100వ రాజ్యాంగ సవరణ ద్వారా మన ప్రాంతాన్ని బంగ్లాదేశ్కి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి ఏదైనా భూభాగం ఇతర దేశాలకు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు మనం కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. కానీ ఆన్ ది అదర్ హ్యాండ్ ఇది మన భూభాగం ఎప్పుడు కాదు, భారతదేశం ఆధీనంలో అది ఎప్పుడు లేదు, ఎప్పుడు కూడా వివాదాస్పదంగానే ఉంది. కాబట్టి ఒక అగ్రిమెంట్ ద్వారా కూడా దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వాదన ఉంది. తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై చేసినటువంటి ఆర్టీఐ పిటిషన్కి రిప్లైగా వచ్చిన సమాచారం ఆధారంగా ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇది కాంగ్రెస్ పార్టీ దేశం యొక్క సెంటిమెంట్స్ని ఏమాత్రం పరిగణలో తీసుకుంటే ఈ భూభాగాన్ని శ్రీలంకకి ఇచ్చిందని చెప్పేసి లోక్సభ ఎలక్షన్స్లో ఎలక్టోరల్ గెయిన్ పొందడానికి చేసినటువంటి వాదనగా కొంతమంది అంటున్నారు. మన ఎగ్జామినేషన్ పర్పస్లో ఈ లొకేషన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఏ సంవత్సరంలో శ్రీలంకకి ఇచ్చినాం అని చెప్పేసి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్కి అదేవిధంగా గ్రూప్ 2 కూడా ఉపయోగపడేటువంటి ఆర్టికల్. ఇది A record 60 traditional products from across India
గ్రాంటెడ్ జిఐ ట్యాగ్, జియోగ్రాఫికల్ ఇండికేషన్ ట్యాగ్ ఒక 60 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్కి అక్రాస్ ఇండియా ఇవ్వడం జరిగింది. ఈ 60 ట్రెడిషనల్ ప్రోడక్ట్స్ని గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమైన విషయమే. ఆల్రెడీ చాలా ప్రోడక్ట్స్కి జిఐ ట్యాగ్స్కి ఇప్పటికే ఇవ్వడం జరిగింది. అన్నిటిని గుర్తుపెట్టుకోవడం కష్టమైనప్పుడు కూడా కొన్ని ముఖ్యమైనవి అనిపించినాయి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఇచ్చిన ప్రోడక్ట్స్లో ఇప్పుడు బెనారస్ తాండాయ్ అనేటువంటిది ఉంది ఒకటి. బనారస్ తాండాయ్ అనేటువంటిది ఇది యూపీకి సంబంధించింది. బెనారస్ అంటే ఇప్పుడున్న వారణాసిని ఒకప్పుడు బెనారస్ ఉంటాము. ఈ బెనారస్ తాండాయ్ అనేటువంటిది యూపీలోని వారణాసి సంబంధించినటువంటి ఒక ట్రెడిషనల్ డ్రింక్. మిల్క్, సీడ్స్, నట్స్, స్పైసెస్ తోటి చేసేటువంటి ఒక ట్రెడిషనల్ డ్రింక్ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇది ఈసారి ఇచ్చినటువంటి 60 జిఐ ట్యాగ్స్ అనేటువంటిది ఇది లార్జెస్ట్ సింగిల్ ఇష్యూయెన్స్. ఒకేసారి సింగిల్గా ఎక్కువ సంఖ్యలో జిఐ ట్యాగ్స్ ఇచ్చింది ఇప్పుడే. ఇది డైవర్స్ కల్చరల్ హెరిటేజ్ని, మన కంట్రీ యొక్క కల్చరల్ హెరిటేజ్, సాంస్కృతిక వైవిధ్యాన్ని సూచిస్తుంది ఇన్ని జియోగ్రఫికల్ ట్యాగ్స్ ఇవ్వడం అనేటువంటిది. అయితే లైక్ అస్సాంలో ఉన్నటువంటి బోడో ఎరీ సిల్క్ కూడా చాలా ముఖ్యమైనది జిఐ ట్యాగ్ ఇచ్చినటువంటి దాంట్లో. నెక్స్ట్ అషర్ కండి టెర్రాకోట అనేటువంటిది కూడా ఇది అస్సాంకి సంబంధించింది. అస్సాం సంబంధించినటువంటి ఒక ట్రెడిషనల్ క్రాఫ్ట్స్ 6 ప్లస్ అదర్ ప్రొడక్ట్స్ ఒక 13కి ఇవ్వడం జరిగింది. అస్సాం అన్నీ కూడా బోడో అనేటువంటి ప్రిఫిక్స్ తోటి కనుక ఉన్నట్టు అన్నీ కూడా అస్సాం అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బోడో ఎరీ సిల్క్ అనేటువంటిది అస్సాం, ఇది క్లాత్ ఆఫ్ పీస్ అంటారట దీన్ని, ఫ్యాబ్రిక్ ఆఫ్ పీస్. ఇది చాలా ముఖ్యమైనది. ఫ్యాబ్రిక్ ఆఫ్ పీస్ అంటే అహింసను సూచించేటువంటి క్లాత్ అంటే సిల్క్లో ఒక టైప్ ఇది ఎరీ సిల్క్ అనేటువంటిది. బోడో ఎరీ సిల్క్ అనేటువంటిది అస్సాంకి సంబంధించినటువంటి ఎరీ సిల్క్. ఇది క్లాత్ ఆఫ్ ఫ్యాబ్రిక్ ఆఫ్ పీస్ ఆర్ అహింస ఆర్ నాన్ వైలెన్స్ అని చెప్పేసి అంటాము. ఈ సిల్క్ వామ్, దీన్ని ప్రొడ్యూస్ చేసే సిల్క్ వామ్ వచ్చేసి సామియా రిసిని. ఇది రిసినస్ కమ్యూనస్ అనేటువంటి క్యాస్టర్ ప్లాంట్ అంటే ఆముదం ప్లాంట్ మీద దాని ఆకులను ఇది పైన ఆధారపడి జీవిస్తుంది. ఈ బోడో ఎరీ సిల్క్ వామ్ పేరు వచ్చి సామియా రిసిని. అది ఫీడ్ చేసే ప్లాంట్ వచ్చి రైసినస్ కమ్యూనస్, లేక దాని సాధారణ నామం వచ్చేసి క్యాస్టర్ ప్లాంట్. జిఐ ట్యాగ్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ ప్రొటెక్ట్ చేసినట్టు, లోకల్ ఎకానమీకి బూస్ట్ ఇచ్చినట్టు కూడా అవుతుంది. అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ని ప్రొటెక్ట్ చేయాలంటే దాని యొక్క ఎకానమీకి బూస్ట్ ఇవ్వడం ద్వారా దాని మీద ఆధారపడ్డ వాళ్ళు ఆ ట్రెడిషనల్ నాలెడ్జ్ అట్లనే ప్రిజర్వ్ చేసుకుంటూ ఉంటుంటారు. ఎందుకంటే దాని ఎకనామికల్ కూడా అది వయబుల్ అవుతుంది, దాని మార్కెట్ పెరుగుతుంది. దానికి ఉన్నటువంటి జిఐ ట్యాగ్స్కి ఉన్నటువంటి రెప్యుటేషన్ తోటి దాని మార్కెట్ పెరుగుతుంది. మార్కెట్ పెరిగినప్పుడు దాని మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో ఆ క్రాఫ్ట్ మీద కానీ లేదా ఆ పర్టికులర్ దాని మీద ఎవరైతే డిపెండ్ అయ్యారో వాళ్ళు దాన్ని కొనసాగించే అవకాశం ఉంది. ఈ విధంగా అది ప్రొటెక్ట్ చేస్తుంది, సాంప్రదాయ నాలెడ్జ్ ఏదైతే ఉందో ప్రొటెక్ట్ చేస్తుంది ఎకానమీని బూస్ట్ చేయడం ద్వారా. సో ఇప్పుడు ఇచ్చినటువంటి జిఐ ట్యాగ్స్ అన్నీ కలిపి కూడా అస్సాంలో 1 lakh పీపుల్కి అవి హెల్ప్ అవుతాయని చెప్పేసి కూడా ఉంది. నెక్స్ట్ బనారస్ తబలా, బెనారస్ షెనాయ్, ఇవన్నీ కూడా బెనారస్ అని ముందు వచ్చిందంటే ప్రిఫిక్స్ వచ్చిందంటే అది ఉత్తరప్రదేశ్కి సంబంధించింది, యూపీకి సంబంధించింది అర్థం చేసుకోవాలి. త్రిపురాకి సంబంధించి కూడా, మేఘాలయకు సంబంధించిన కూడా 3 జిఐ ట్యాగ్స్, త్రిపురాకి సంబంధించి కూడా 2 జిఐ ట్యాగ్స్ ఇవ్వడం జరిగింది. పచ్రా రింగాయ్ అనేటువంటి డ్రెస్సు, మేఘాలయ అంటే గారో టెక్స్టైల్ వీవింగ్, గారో కొండలు మేఘాలయాలు ఉంటాయి. టెక్స్టైల్ వీవింగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, అది మేఘాలయ అని చెప్పేసి. పచ్రా రింగాయ్ అనేటువంటిది కూడా ఒక త్రిపుర సంబంధించిన డ్రెస్ కూడా ఇది జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ఈ జిఐ ట్యాగ్స్ ఇవ్వడం అనేటువంటిది మన గ్లోబల్గా మన ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేయడానికి మనం చూపిస్తున్నటువంటి ఇనిషియేటివ్లో భాగంగా మనం చూడవచ్చు. గ్లోబల్కి కూడా వీటికి గుర్తింపు వస్తుంది. అయితే ఈ జిఐ ట్యాగ్కి సంబంధించిన ఉన్నటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ అనేటువంటిది కూడా మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఇంతవరకు మనం డిస్కస్ చేయలేదు ఏ వీడియోలో కూడా. జిఐ ట్యాగ్స్ మనకు తెలుసు, కానీ జిఐ ట్యాగ్స్ ఇచ్చేటువంటి అథారిటీ ఎవరు, దాన్ని ఏ చట్టం ఆధారంగా జిఐ ట్యాగ్స్ ఇష్యూ చేయడం అనేటువంటిది జరుగుతుందనేది చూస్తే 1919లో పార్లమెంట్ పాస్ చేసినటువంటి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 ప్రకారం ఈ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఈ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్, ఈ యాక్ట్ ద్వారా జరిగేది ఏంటంటే రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకో, ఒక స్టేట్ ఒక ప్రోడక్ట్ని రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆ రిజిస్ట్రేషన్ అథారిటీ దానికి జిఐ ట్యాగ్ ఇచ్చిందంటే ఆ ప్రోడక్ట్ యొక్క బ్రాండ్ నేమ్ని ఆ స్టేటే యూజ్ చేసుకోవాలి. దాని అర్థం ఇతర స్టేట్స్ ఆ ప్రోడక్ట్ని తయారు చేయొద్దని కాదు, తయారు చేయొచ్చు ఇతర స్టేట్స్ కూడా, కానీ ఆ ప్రోడక్ట్కి ఎవరికైతే రిజిస్ట్రేషన్ జరుగుతుందో ఆ స్టేట్ మాత్రమే ఆ ప్రోడక్ట్ నేమ్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యాక్ట్ ఏం చేస్తుంది, రిజిస్ట్రేషన్ చేస్తుంది అండ్ ప్రొటెక్షన్ కూడా ఇస్తుంది జియోగ్రాఫికల్ ఇండికేషన్స్కి.
ఇది అడ్మినిస్టర్ చేసే అథారిటీ ఎవరంటే కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్, హూ ఇస్ ద రిజిస్టర్ ఆఫ్ ద జియోగ్రాఫికల్ ఇండికేషన్స్. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్స్ అండ్ ట్రేడ్ మార్క్స్ అనేటువంటి కంట్రోలర్ జనరల్ ఉంటాడు. అతనే రిజిస్ట్రేషన్ చేసేటువంటి అథారిటీ. ఈ జియోగ్రాఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ ఎక్కడ ఉందంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ చెన్నైలో ఉంది ఈ కార్యాలయం. నెక్స్ట్ ఈ రిజిస్ట్రేషన్ ఒకసారి రిజిస్ట్రేషన్ చేస్తే ఆ రిజిస్ట్రేషన్ 10 yearsకి వ్యాలిడిటీ ఉంటుంది. 10 years తర్వాత మళ్ళీ కూడా దాన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. క్యాన్ బి రెన్యూడ్ ఆఫ్టర్ 10 years. ఒరిజినల్ వ్యాలిడిటీ 10 years, ఇట్ క్యాన్ బి రెన్యూడ్ ఆఫ్టర్ దట్. అయితే ఎవరైనా పర్సన్ అగ్రీవ్ అయ్యింది అనుకోండి, నా తెలంగాణకు ఒక జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ అతను అగ్రీవ్ అయ్యిండు, ఇది తెలంగాణ ప్రోడక్ట్ కాదు, ఇది మా ప్రోడక్ట్ కాబట్టి మాకు జియో ట్యాగ్ అని చెప్పేసి అగ్రీవ్ అయినటువంటి ఆయన వితిన్ 3 monthsలో అతను ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పీలేట్ బోర్డుకు అప్పీల్ చేసుకోవాలి. నో యూ షుడ్ నాట్ గివ్ జియో ట్యాగ్ టు తెలంగాణ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రోడక్ట్ అండ్ వీఆర్ ఎంటైటిల్ టు బి హ్యావింగ్ దిస్ జియో ట్యాగ్ అని చెప్పేసి 3 months లోపల అప్పీల్ చేసుకోవచ్చు. ఇది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్, జియో ట్యాగ్స్ని గైడ్ చేసేటువంటి లీగల్ ఫ్రేమ్వర్క్ మనం దీన్ని చూడొచ్చు. ఈ అంశాలను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు దానికి జియో ట్యాగ్ వచ్చిందనే కాకుండా జిఐ ట్యాగ్స్ ఎలా ఇవ్వబడుతున్నాయి, అవి ఎలా రిజిస్ట్రేషన్ చేయబడితే, ఎట్లా ప్రొటెక్షన్ చేయబడితే, దాని యొక్క నామ్స్ ఏంది, అథారిటీ ఏందని చెప్పేసి కూడా గుర్తుంచుకుంటే మంచిగా ఉంటుంది. ఏదైతే కొత్తగా వస్తుందో వార్తల్లోకి ఇప్పుడు వచ్చినాయి అయితే నెంబర్ ఆఫ్ జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. అన్ని జిఐ ట్యాగ్స్ని గుర్తుపెట్టుకోరాదు కానీ సరే బనారస్ అనేటువంటివి ఉన్నాయి, ఉత్తరప్రదేశ్, బోడో అనేటువంటివి ఉన్నాయి, అస్సామీ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బోడో ఎరీ సిల్క్ అనేటువంటిది ముఖ్యమైనది అనిపిస్తుంది నాకైతే. అదేవిధంగా బనారస్ తాండాయ్ అనేటువంటిది ముఖ్యమైనది అనిపిస్తుంది. ఇంకా నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో వచ్చేసి గ్యారో టెక్స్టైల్ వీవింగ్, ఇక్కడ మనకు ఆ లిస్ట్ అంతా ఇచ్చారు. ఆ లిస్ట్ మీరు ఈ ఆర్టికల్లో కనుక స్క్రీన్ షాట్ తీసుకొని అన్ని ప్రోడక్ట్స్ని కనుక మీరు బై హార్ట్ చేస్తే ఇంకా మంచిది, మిస్ అవ్వకుండా ఉంటుంది. దీంట్లో బోరో ఎరీ సిల్క్ ప్లస్ తాండాయ్ ఏది దాని పేరేంది బనారస్ తాండాయ్ అనేటువంటిది నాకైతే ఇంపార్టెంట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.